సారీ అన్నా. చంపేశారు రైడు. ఇది హత్య కాదు, హత్య కానే కాదు, ఆత్మహత్య. నాకే సంబంధం లేదు. చూసుకుంటానే. క్షమించన్నా. ఎందుకు మనల్ని అపాయింట్ చేసుకుంటున్నారు? మిలిటరీకా తాపి పనికా? ఏమరా భయ్, ఎవరికి తెలుసు? పేరేంటి? దాసు. ఏ దాసు? కాళిదాసా, దేవదాసా, రీసెంట్లీ రామదాసా? ఎంటీ దాసు. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. ఈ పాసులు ఫెయిల్ ఇవన్నీ నీ పేరేంటి? తెలీదు. మీ అమ్మ పేరేంటి? తెలీదు. ఎందుకురా తీసుకొచ్చారు? నీ పేరేంటి? దాసు. ఎంతవరకు చదివావు? 10th ఫెయిల్. ఎవడు రాది? ఏంటనే ఈ పండేవాడు అనుకుంటున్నావా? ఎవడు కొట్టినా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి కింద పడిపోతాడో ఆడే పండుగాడు. థ్యాంక్ యూ దేవుడా. సార్, సిటీలోనే ఒక పెద్ద లోఫర్ సార్. కొట్టడానికి వచ్చిన వాళ్ళని తెలియకుండా కొట్టే జిత్తుల మరి నక్క సార్. వీడు మాత్రం మనకు పనికిరాడు సార్. వీడే కావాలి, మిగతా వాళ్ళని పంపించాయి. ఇప్పుడు ఇండియన్ టైం 5:30. లండన్లో టైం ఎంత? మనం లండన్ వెళ్ళే టైము 12. కరెక్ట్. ఇదిగో ఈ పేపర్ మీద నీ పేరు రాయి. రాయి, ఇంగ్లీష్లో రాయి. Bastard. Anyway, spelling is correct. Pass. Oral test లో written test లో pass. ఏంట్రా ఓరల్ టెస్ట్, ఏంట్రా రిటర్న్ టెస్ట్, ఏం చేయించాలనుకుంటున్నారా నా చేత? 10th చదవాలి. అది స్కూల్కి వెళ్ళి చదవాలి. 10th చదవాలా? స్కూల్కి వెళ్ళాలా? ఇదేమైనా భగవద్గీత ఏంట్రా? ఏ వయసులో పడితే ఆ వయసులో చదవడానికి? మెట్లేంట్రా మీ అందరికి? రాయ్, బ్రెయిన్ హీట్ ఎక్కినట్టుంది, వీడిని నిద్రపుచ్చండి. అంటే ఇప్పుడు మీరందరూ కలిసి ఇక్కడ ఐ అని జోల పాట పాడతారేంట్రా? లేదు, టాబ్లెట్ వేస్తాం. నోట్లో కాదు. లేరా కొడకలే. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. హలో, నమస్కారం బాసు. అగ్గిపెట్టి ఉందా? అచ్చో నాలాగే ఉన్నాడు. నా బాబు ఊరూరు తిరుగుతుంటాడు, ఎక్కడో కక్కుర్తిపడి ఉంటాడు ఎతవా. ఒరే దాసు, నీదేనా ఫేసు? ఈ నీచ్ కమీనే కుత్తేగాళ్ళు మొత్తం షేపే మార్చేశారు. ఆ అందం ఏది, ఆ షైనింగ్ ఏది? ఇంకొక సెకండ్ కూడా ఉండకూడదు. రే దాసు, జంప్. బాబు వచ్చేస్తాను రా బాబు. ఫస్ట్ స్టూడెంట్కి డిసిప్లిన్ కావాలి. అల్లరి చేయకుండా చెప్పింది విని స్కూల్ యూనిఫామ్ వేసుకో. నేను చెప్పేది వినపడుతోందా? నేను చెప్పేది వినపడుతోందా? నేను స్కూల్కి వెళ్ళను. అయినా ఈ వయసులో స్కూల్కి వెళ్తానంటే రాయ్ నిన్ను. స్టూడెంట్ని బెదిరించకూడదు, బుజ్జగించాలి. నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు, నిన్ను తీసుకెళ్ళడానికి స్కూల్ వ్యాన్ వస్తుంది. ఇలాగా చూసావుగా, వాడు లైవ్లోనే ఉన్నాడు. నిమ్స్కి తీసుకెళ్తే బతికిస్తామని చెప్పారు. హ్యాపీయే కదా సార్? నువ్వు స్కూల్కి వెళితే హ్యాపీయే. స్కూల్కి వెళ్ళకపోతే వాడిని చంపేసి కేసు నీ మీదకి వచ్చేలా చేస్తాం. 14 సంవత్సరాలు జైలు శిక్ష కావాలా, 1 సంవత్సరం స్కూల్ కావాలా? స్కూల్కి వెళ్ళి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. స్కూల్కి వెళ్ళి ఈజీగా ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నావు కదా? అది ఇంకా కష్టం. అక్కడ నీకు కాపలాగా పులిని పెట్టాం.
స్కూల్లో పులి ఏంటి సార్ ఎవరైనా తినేస్తే పులి పులిని రమ్మంటే వీడియో చేయడండి సార్ వీడే పులి. పులా గజ్జి కుక్కలా ఉన్నాడు. ముందు ముందు నా పవర్ ఏంటో నీకే తెలుస్తుంది. పులి సార్. నీ డ్యూటీ ఏంటో నీకు తెలుసుగా. తెలుసు సార్, 24 గంటలు కంటి మీద కునుకేయకుండా కాపులా కాయాలి సార్. దట్ ఈస్ మై డ్యూటీ సార్. డ్యూటీలో తేడా వస్తే పనిష్మెంట్ ఏంటో కూడా తెలుసు కదా. తెలుసు సార్, అందుకే నేను ఇప్పుడే స్కూల్కి వెళ్తున్నాను సార్. పులి నన్ను ఎందుకు చదివిస్తున్నారో చెప్పవా. నో కామెంట్స్. తెలుగులో 7 చదివి తెలుసుకో. నన్ను చదివించి మీరే బాగుపడతారా. నా వసూలు మీ అందరికీ తగలేస్తుంది. ఎందుకు వెళ్ళవురా? ఏం మాయరాగ నీకు? అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. పదరా పద, వెళ్తావా లేదా? పో. స్టార్టింగ్ లో ఉన్న ఇంత ఇన్సల్టా. చచ్చినా నేను ఇక్కడ చదవను. వీడు చచ్చినా చదవ్వా? చదువుతాను. మన గేమ్ రూల్స్ తెలుసు కదా. గేట్ నుంచి ఎవరు ముందు లోపలికి వస్తారో వాళ్ళని తోసేయాలి. హెడ్ మాస్టర్ వస్తున్నారు, నా వల్ల కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఏపీ మోడల్ స్కూల్ అడ్రస్ చెప్తారా? వై నాట్? షూర్. ఈజీ పాప. స్ట్రైట్గా రోడ్డు ఉన్నంత దూరం వెళ్ళి అక్కడి నుంచి రైట్కి తిరగాన్ని, అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్కి తిరగాన్ని. అదిగా ఏపీ మోడల్ స్కూల్ బోర్డు కనబడుతుంది. వెరీ ఈజీ అడ్రస్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. పెద్ద బరువు దిగిపోయినట్టు హాయిగా ఉంది. కింద చల్లగా ఉంది ఏంటి? ఓహో, మళ్ళీ ప్యాట్ మర్చిపోయాను. మై గాడ్, లేడీస్ ఇక్కడ కూర్చుంది. వాడేంటి, వాడి వయసు ఏంటి, ఎంత డొనేషన్ ఇస్తే మాత్రం ఎవడో ఎలాంటి వాడో తెలుసుకోకుండా స్కూల్లో సీట్ ఇస్తారా? అవును, ఇంత ర్యాష్ గా మాట్లాడుతున్నావు. ఇంతకీ నువ్వెవరమ్మా? ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ ఇంట్లో ప్రశాంతంగా లేదు. నా వయసు నిండా 16. దాసు ఇలా రా. చాలా హోంవర్క్ ఇచ్చేసారు, చేసుకోవాలి. రమ్మంటుంటే. ప్రోగ్రెస్ కార్డ్ ఎక్కడ? ఒరే గుండో తీ. ఏంట్రా ఇది? అన్ని నన్ను అడుగుతారేంటి? పులిని అడగండి. పులి Yes, sir. I am in duty, sir. ఏంట్రా పులి, ఏం చూస్తున్నావు? ఏవేవో చూస్తున్నాను సార్. చూసినవన్నీ మీకు చెప్పలేను కదా. చూసి చూసి కళ్ళు చూడండి సార్, ఎలా అయిపోయావు. దాసు చూసావా? అదొక్కటే చూడలేదు సార్. దాసు చూపించు. వద్దు సార్, ప్లీజ్ సార్, దండం పెడుతుంది సార్, నేను చూడలేదు సార్. వద్దు. ప్రోగ్రెస్ కార్డా? 40 అంటే పాస్. వెరీ గుడ్ దాస్. చేతి సరిగ్గా చూడు. మొత్తం కలిపి 40. 40 అంటే ఫెయిలే సార్. రాయ్, పులిని తలకిందులుగా కట్టేసి మార్కుకో దెబ్బ చొప్పున కొట్టండి. మీరు పులిని ఎంత బాగా కొట్టిస్తే నేను ఎంత బాగా చదువుతాను. ఒరే బుర్ర తక్కువ ఎదవా, కొలబొడిచండి రైన్ని. అరే కొట్రా, నీకు దండం పెడతా. లుంగి కిందికని కొట్రా. సైన్స్ లో 6, మ్యాథ్స్ లో 0, థ్యాంక్ యూ దాసు. తెలుగులో 26. Yes, sir. I am in duty, sir. పులి, నీలో నాకు నచ్చింది నీ సిన్సియర్. థ్యాంక్ యూ సార్. నేనేం చేయాలి సార్? దాసుకి ట్యూషన్ చెప్పడానికి మంచి మాస్టర్ కావాలి. ఎవరైనా ఉన్నారా? ఒకడున్నాడు సార్. రాయ్, వాడిని అర్జెంటుగా ఎత్తుకురండి. వాడెందుకు నిద్రపోతున్నాడు? బ్రష్ చేసేటప్పుడు క్లోరోఫామ్ పెట్టి తీసుకొచ్చావనా?
వాడిని లేపండి. చిచ్చి 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 నిద్ర లేపండి రా. ఎవరో మీరంతా నా బతుల్లో ఉన్నారు. నిన్ను కిడ్నాప్ చేశాను. కిడ్నాపా? కిడ్నాప్ చేసే ముందు చెప్పచ్చు కదా. హెర్ రెస్పాన్స్ పీపుల్. ఈడాడు గజ దొంగ సినిమాలో ఎన్టీఆర్ లో కూర్చున్నాడు. నేనెవరో తర్వాత చెబుతాను. నువ్వు ఒక స్టూడెంట్కి ట్యూషన్ చెప్పాలి. వాడిని బాగా చదివించి 10th ఫస్ట్ క్లాస్లో పాస్ చేయించాలి. సార్, నా జీవితం స్టూడెంట్లకి పాఠాలు చెప్పడానికి త్యాగం చేశాను సార్. హూస్ ద స్టూడెంట్ సార్? సత్తిపండు. వీణా సార్, సద్దాం హుసేన్ అమెరికా ప్రెసిడెంట్ చేయొచ్చు కానీ వీడిని 10th క్లాస్ పాస్ చేయడం నా వల్ల కాదు సార్. ఇదిగో ఈడేలా మాట్లాడటం వల్లే నా ఎడ్యుకేషన్ లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది. నా స్టూడెంట్ లైఫ్, నా కాలేజ్ లైఫ్ మిస్ అయిపోయాను. ఇటు చదివేశారన్నా నేను చదవను అంతే. నేను చచ్చిన వాడికి పాఠం చెప్పడం. పులి ఈ దేశాల్లో ఎక్కడో చూసినట్టుందానే. పులి నేను నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను. సరిగ్గా చదవకపోతే వీడిని చంపేయి. ఇది బెస్ట్. చదివించకపోతే వాణ్ణి చంపేయి. బెస్ట్ వేసేయండి. వీడు చదవకపోయినా వాడు చదివించకపోయినా నేను నిన్ను చంపుతాను. ఇది బెస్ట్ సార్. అన్యాయం సార్. నేను చదవబోతే ఎలా తీస్తారు అని వదిలేస్తారేంటి? దాసు వద్దు. ఎవరిని ఏ ట్రాక్లో పెడితే దారికొస్తారో నాకు బాగా తెలుసు. మన దేశంలో చాలా రకాల భూములు ఉన్నాయి. దాంట్లో ఎర్ర భూములు ఉన్నాయి, నల్ల భూములు ఉన్నాయి. అవి కొన్ని వ్యవసాయం పనికొచ్చాయి, కొన్ని వ్యవసాయం పనికి రానివి. కానీ ఈ భూమిలో మాత్రం గండు చీమలు ఉన్నాయి, నల్ల తేళ్లు ఉన్నాయి, ఎర్ర తేళ్లు ఉన్నాయి, జీర్లు ఉన్నాయి. ఎంత బాగా పాఠం చెప్తున్నాడు. వెరీ గుడ్ మాస్టర్. Stupid. ఎస్ సార్. ఒరే, నీ వల్లే కాదురా నేను చదివి సమాధి అయిపోయాను. నేను బతుకుతాను ఆచైపోయిందిరా. పాఠాలు మానేసి వేరే విషయాలు చెప్తున్నారు. పాఠాలు చెప్పండి మా చల్లరా. పాఠాలు చెప్పేది ఆడికేమో చేతులు లోపల పెట్టారు. నా పరిస్థితి దారుణంగా ఉంది. అబ్బా అయిపోయి ఏదో పాటలో జర్రులు పురుగులు గడిచేతరాయి బాబోయ్. అబ్బా పాపం తినివ్వండి సార్. వాటికి ఫుడ్ ఎవరు పెడతారు? తింటానికి దేవనా ఎండి ఖర్జూరం బాధపిస్తారా అని. అబ్బా పాఠం చెప్పరా. అబ్బా సార్, మన సొట్టబుగ్గల మాస్టారు ఆత్మహత్య చేసుకున్నాడు. నీళ్ళు నీళ్ళు నీళ్ళు. ఓ, ఇది ఫెనైలు. అరే, మీరు పెట్టే టార్చర్ భరించడానికి నేను కుంఫు మాస్టర్ కాదురా, సాధారణ ఒక స్కూల్ మాస్టర్ని. ఆ దాసుగాడు చదవాలంటే కావాల్సింది మాస్టర్ కాదురా, నక్షత్ర. భూమి మీద దొరికేది ఏదైనా తెచ్చివ్వగలం. ఆకాశంలో ఉండే నక్షత్రం ఎలా తెచ్చివ్వగలం? మీ అమ్మ గడుపు మాడా. నేను చెప్పేది ఆకాశం నక్షత్రం కాదురా, వాడు లవ్ చేసే టీచర్ పేరు నక్షత్ర. ఓహోహోహో. వాడు లవ్ లో ఉన్నంత కాలం ఆ సరస్వతి వచ్చి చెప్పినా కూడా వాడికి చదువు అబ్బదురా, అబ్బదు. సరస్వతి నక్షత్ర వాడికి ఇద్దరు లవర్సా? అమ్మో, మళ్ళీ మొదటికి వచ్చాడు. ఆ బ్యాలెన్స్ బాటిల్ ఇచ్చాడు. తాగి చచ్చిపోతానే, తాగి చచ్చిపోతానే. అరే మాస్టర్, నువ్వు గన్ ఎవరి మీద పెట్టావు తెలుసా? పులి. పులి మీద పెట్టావురా. భూమికి 2 ఫీట్లు లేవు, నీ పేరు పులి. ఎవరా నీకు పేరు పెట్టిదాడు? చేతల్లా అంటే అది. నువ్వు నా ఒక్క సైడ్ చూసావరా, రెండో సైడ్ చూడలేదా? నీకు దండం పెడతారా? ఒక్క సైడ్ చూసినందుకు అది ఇంకా కళ్ళలో మెలుగుతుంది. మా నాన్న చెప్పాడు చదువుకోద్దురా చదువుకోద్దురా అని. నేను అనవసరంగా చదువుకొని ఈ ఊరికి వచ్చా. ట్రైన్ వచ్చిందనుకో, నువ్వు నేను పీసులు పీసులు. సత్తిపండు నేను చెప్పింది వింటుంటే ఎంత హాయిగా ఉందిరా నాకు. అక్కడ కూడా ఇద్దరు కలిసి వెళ్తాం. పులి ట్రైన్ వస్తుందా కనుక్కో. మాస్టర్ క్వశ్చన్స్ అడుగు. అడుగు. నా జీవితంతో అడుగుతురా. భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయి? వెరీ గుడ్ క్వశ్చన్. భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయరా? ట్రైన్ ఇటే వస్తుంది కదా, మెయిన్ నుంచి వెళ్తుంది. చూసి ఎక్కడ చెప్తాలే. చెప్పరా చెప్పరా చెప్పండి చెప్పండి. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే నీకు తాళం, లేదంటే చావు మేళం. ఏదైనా క్లూ రా సత్తిపండు. కులు అడుగుతారండి. 5 నుంచి ఎన్నిరా? అలా అయితే చెప్పడం చాలా కష్టం. చెప్పరా బాబు. 5. అది కాదు, అది కాదు, అది కాదు. 6. కొంచెం దగ్గరలో, కొంచెం దగ్గరలో. ట్రైన్ కూడా దగ్గరికి వస్తుంది. అన్నీ చెప్తారు, అసలు చెప్పరా. 5, 6, 7, 8 కాదు కదా. ఏంటంటే తల ఇచ్చాడు చెప్పాడు. తొందరగా చెప్పరే.
సార్ వాడు మనకి మోసం చేశారు సార్. ఒక పెట్టుకు 4 చక్రాలు ఉన్నాయి సార్. పులి సార్ ఆ పక్క కూడా 4. సరే సార్. నువ్వు చదవాలి, చదివే తీరాలి. ఈ బంగారీ అండాళ్ళు నేనేనే. ఏంటి ఈ టైంలో వచ్చావు? అదేంటమ్మా, పోలీసుని తప్పించుకొని ఎంతో కష్టపడిస్తే ఈ టైంలో వచ్చావని అడుగుతావేంటి? తలుపు తీ. అవును, బిత్తర చూపులు చూస్తున్నావేంటే? కొంపదీసి లోపల ఎవరన్నా సెట్ చేసావా? ఇంతమంది సెట్ చేసావేంటే? వీళ్ళు సెట్ చేయడానికి వచ్చింది నన్ను కాదు, నిన్ను. నేను ఐస్ వాటర్ తాగుతానని తెలుసు కదరా నీకు? ఫ్రిడ్జ్ ఖాళీగా లేదు సార్. ఎన్ని రోజులైంది? 6 రోజులైంది. ఐస్ వాటర్ తాగకుండా ఉండడం ఇంకా నా వల్ల కాదు. ఫ్రిడ్జ్ లోపల ఉన్నది బయటపడండి. ఓకే సార్. నమస్కారం పెట్టు. వింటర్ సీజన్, రైనీ సీజన్, సమ్మర్ సీజన్. చాలా ఫ్రెష్ గా ఉన్నాడు. ఇంకో 2 రోజులు లోపల ఉంచమంటారు సార్? నువ్వు ఎక్కడ ఉంటావా? జైల్లో ఉంటావా? జైల్లో ఉంటా. నా జీవితం మొత్తం అక్కడ గడిపేస్తా. చెప్పింది చేస్తే జైల్లో మన వాళ్ళున్నారు, నిన్ను బాగా చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ సార్, మీరు నాకు దేవుడు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా సార్. నేను జైలు నుంచి చచ్చినా పారిపోను. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెబుతాగా ఎవ్వరు పారిపోవద్దని. పులి, సార్. ఏం చేయాలో వీడికి చెప్పు. చెప్పింది గుర్తుందిగా? వెళ్ళు. అక్క అక్క అక్క, ఒక్క 2 నిమిషాలు అక్క, కొంచెం కోఆపరేట్ చేయక రాక. నువ్వేమో రోడివిరా? రేయ్, నువ్వు ఎట్లా ఆత్మహత్యలు చేసినవరా? అట్లా బెదరు. గన్ను తీసి గురిపెట్టు. I like this piece. ట్రైన్ టీచర్. కాల్చి పారేస్తాను. నేను ఎవ్వరికి భయపడను. నేను మామూలు వాడిని కాదు. అమ్మాయిని వదిలే. ఛీ, నువ్వెవరితో నా చెప్పడానికి? పులి. అయినా సరే ఈ గజ ఒకసారి ఫిక్స్ అంటే ఫిక్స్. గజా, ఏంటి నీ డిమాండ్స్? ఏం కావాలి? ఆ క్వశ్చన్ కోసం ఇప్పుడు దాకా ఎడిటింగ్ చేస్తున్నాను. నాకు ఒక మైక్ కావాలి. మైకా? మైక్ ఇవ్వరా? గజా, మైక్ పంపించేశాను కదా, ఆ అమ్మాయిని వదిలిపెట్టాయి. నాకు కావాల్సింది మైక్ కాదు, న్యాయంగా ఉండే ట్రాఫిక్ పోలీసు. వాసు వాసు దాసు వాసు కాదు, దాసు అంట. దాసు. ఆ దాస్ ఎవరో తీసుకురండి. మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. రాకపోతే రాకపోతే ఈ 6 హత్యల గజ 60 హత్యల గజ అయిపోతాడు. సార్, నువ్వే నా దాస్ అంటే? సార్, నీకో సాడ్ న్యూస్ అయ్యా. ఏంటి సార్? బట్ హ్యాపీగా తీసుకోవాలి. లోపల 6 హత్యల గజ ఉన్నాడు. 6 హత్యల గజ లోపల పెట్టుకొని మీరందరూ ఇక్కడ ఏం చేస్తారు సార్? అతను అడిగింది నిన్నేనయ్యా. నన్ను అడిగాడా? వెళ్ళు సార్, టోపీ జాగ్రత్త. 6 హత్యల గజ. ఓర్ బాబోయ్. ఏడిరా దాసు? వాడే దాసు. అర్థమైంది. నువ్వే నా దాసు, రాదాసు. నా పక్కన నుంచునే ధైర్యం నీ ఒక్కడికే ఉంది. గోల్డే, నువ్వేంటి ఇక్కడ? గోల్డ్ ఏంట్రా గోల్డ్? నీ వల్ల నాకెంత గోల్డ్. నా వల్ల? నీలాంటి నిజాయితీ గల పోలీసులు నాకు ఇష్టం ఉండదు. ప్రజల కోసం నీ జీవితం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి. అయ్యా గజా సార్, మీరు నా గురించి తప్పగా మీరు ఉంటారు సార్. నాకంతా కరెక్ట్ గా చెప్పారు. అది కాదు సార్. దగ్గర రావద్దు. నిన్ను ఫేస్ టు ఫేస్ చూడాలని రా. నేను జైలు నుంచి తప్పించుకొచ్చాను. రా, నన్ను నీ స్టైల్లో అరెస్ట్ చేసుకోరా. అయ్యా గజా సార్, ముందు అమ్మాయిని వదిలేండి సార్. మరి ఈ ప్లేస్ నువ్వు వస్తావా? వచ్చేస్తాను సార్. ఓకే. వదిలేండి సార్. రా, సైడ్ రా. సైడ్ రా. సైడ్ రా. దా, దా, దా. ఏయ్, ఏయ్, దగ్గర రావద్దు. నా దగ్గర గన్ను ఉంది. ఏయ్, చంపేస్తా నేను. ఏంటి కాలుతో తన్ని గన్ను కొడతావు నువ్వు? అమ్మో, ఇప్పుడు గాల్లో వచ్చి నేను తంతాను చూడు. ఏయ్, అమ్మా, కాలటం పెట్టి నన్ను పడగొడతావు నువ్వు. చక్కెర పెడితే ఇస్తాను చూడు. ఇప్పుడు నీకు టచ్. రక్తం ఏది? రక్తం ఏది? రక్తం ఏది? రక్తం
దొరకడురా బాబు. అరెస్ట్ హిమ్. ఒరే దాసు, నువ్వు నన్ను ట్రాఫిక్ లో ఉన్నప్పుడే పట్టుకున్నావు. నీలాంటి వాడు క్రైమ్ లో ఉన్నాడంటే నాలాంటి క్రిమినల్స్ ఏం మిగలరా. అందుకే నువ్వు అసలు క్రైమ్ గా రాకూడదు. క్రైమ్ 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 క్రైమ్. గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్.